ఈ సమ్మర్ లో బాడీ హీట్ తగ్గించడానికి కొబ్బరి పాలతో చేసే రెసిపీస్ ని చేసుకోవడం ఎంతో ముఖ్యం కదా. అందుకనే ఈ రోజు వెజిటబుల్ స్టాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది అప్పంలోకి గ్రేట్ కాంబినేషన్ అన్నమాట. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని బేసిక్ హోల్ గరం మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో అల్లం పచ్చగా దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒకటి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి 1 నిమిషం పాటు వేయించుకోండి. ఆ తర్వాత ఇందులో 1/2 కప్పు పచ్చి బఠానీ, 1 కప్పు క్యారెట్, 1/2 కప్పు బీన్స్, 1 కప్పు ఆలు, 5 పచ్చిమిర్చి అన్నిటిని సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ నుంచి 3 నిమిషాల పాటు ఆయిల్ లో బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులో 2 కప్పుల కొబ్బరి పాలని సెకండ్ టైం తీసింటాం కదా, ఆ పాలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్ లో కూరగాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత లాస్ట్ లో మరొక కప్పు ఫస్ట్ తీసింటాం కదా కొబ్బరి పాలు, ఆ చిక్కటి పాలని యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజిటబుల్ స్టాక్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి అనుస్వం ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.